అంగిరసు, ప్రత్యంగిర. ఈ పదాల్లో పెద్ద భేదం ఏం లేదు. అమ్మవారిని ఆ ప్రేరణ చేసేటువంటి క్రియ ఏదైతే ఉందో అందులో ఈ ఆవా అనేది పోనీ ప్రత్యేకంగా ఆవిడ కోసం పెట్టారా అంటే, ఇంట్లో ఉపయోగించుకునేటువంటి ఆవకాయ పట్టుకొచ్చి అన్నంలో కలిపి హోమం చేస్తారు. రకరకాల ప్రయత్నాలలో కూడా వాళ్ళు ఏమీ ఫలితాన్ని పూర్తి స్థాయిలో పొందలేకపోతే చివరగా అంగిరసు యొక్క లక్షణం కేవలం మాటల్లో చెప్పడం అసంభవం. శ్రీ గురుభ్యో నమః. సింహి అపరాజిత మహామంత్రాలయం. అహం కమలానందనాథ. అవ్యాత్ పంచముఖీ చ సింహవదన దంష్ట్రీ వహంతి ముహు జిహ్వాఘ్రేణ దివాకరేందు హుతభుగ్ నేత్రత్రయోద్భాసిత శ్యామా వింశతి బాహురుగ్రవదన జాగ్రద్భిరుగ్రాగుథై కృత్యాం కృంతతి కీర్తనీయచరితాం ప్రత్యంగిరా నిత్యసః. సింహీం సింహముఖీం సఖీం భగవతః ప్రోత్ఫుల్లనేత్రోజ్వలాం శూలస్థూల కపాలపాసఢమరు వ్యఘ్రోగ్రహస్తాంబుజాం దంష్ట్రాకోటి విసంకటాస్క కుహరాం ఆరక్తనేత్రత్రయీం బాలేందు ద్యుతిమౌళికాం భగవతీం ప్రత్యంగిరాం భావయేత్. అధర్వణ భద్రకాళీ ప్రసాద సిద్ధిరస్తు. సింహి అపరాజిత మహామంత్రాలయానికి స్వాగతం. ఈ రోజున ప్రత్యంగిరాదేవికి సంబంధించిన విశేషాంశాల గురించి మీకు తెలియజేస్తాం. అంగిరసు, ప్రత్యంగిర. ఈ పదాల్లో పెద్ద భేదం ఏం లేదు. ఆంగిరసుడు ఋషి. ఆయన ఆవిర్భవింపజేసినటువంటి చైతన్యాన్ని అంగిరసు అని చెప్తారు. ఆవిడ్ని మనం పరిభాషలో ప్రత్యంగిరాదేవి అని పిలుస్తూ ఉంటాం. అంగిరసు సంపూర్ణమైనటువంటి రక్షణ ఇవ్వగలుగుతుంది. ప్రత్యంగిర రక్షణతో పాటుగా ఏదైనా ఒక స్ఫోటకాన్ని సృష్టిస్తే కనుక ఆ స్ఫోటకాన్ని తిరిగి పంపించేటువంటి ప్రతిక్రియా లక్షణాలు కలిగి ఉంటుంది. ఇక అమ్మవారి ఆరాధన చాలామంది గతంలో విశేషంగా వివరించారు. అంగిరసు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. ఈవిని ఆరాధన చేసినటువంటి వాళ్ళు శత్రు బాధల నుంచి విముక్తులవుతారు. ఈతి బాధలు అంటే పూర్వార్జితమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల ప్రభావాల్ని కూడా నియంత్రించగలుగుతుంది. అమ్మవారు సర్వత్రా ముఖాభివృద్ధిని కలగజేసేది. అయితే ఈ ఆరాధన రెండు రకాలుగా చెప్పబడింది. ఒక ఆరాధన సారాంశం ఏంటంటే, గృహస్థాశ్రమ ధర్మంలో ఉంటూ ప్రశాంతంగా స్థిరచిత్తుడై గృహపాలన చేసుకుంటూ అమ్మవారి ఆరాధన చేసేటువంటి శాక్తేయ మార్గం. రెండోది కూడా ఉంది. అందులో అమ్మవారిని తీవ్రతరంగా ప్రేరణ చేస్తూ, సాధారణంగా ప్రేరణ చేయాల్సిన దానికన్నా అధికంగా ప్రేరణ చేస్తూ, తీవ్రమైనటువంటి ఫలితాలు కాంక్షిస్తూ అమ్మవారిని ఆ ప్రేరణ చేసేటువంటి క్రియ ఏదైతే ఉందో అందులో తన యొక్క కామ్యాలు, తీరనటువంటి కోరికలు కూడా తీర్చుకునే విధంగా ప్రయోగాలకి ఉపక్రమింపచేసేటువంటి లక్షణం. ఇందులో మొట్టమొదట చెప్పినటువంటి సూత్రం ఏదైతే ఉందో, చక్కగా ఒక వ్యక్తి తన స్థాయిని దృష్టిలో పెట్టుకుని, ఒకవేళ గృహస్థాశ్రమ ధర్మాలు ఆచరించుకుంటూ బ్రహ్మచర్యవర్త నియమాలు చేస్తున్నాడా, ఆ నియమాలు చేసుకుంటూ అమ్మవారి ఆరాధన చేయడం అనేది చాలా ఉత్తమోత్తమైనటువంటి పద్ధతి. ఇక అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి ద్రవ్యాల గురించి చాలామంది వాళ్ళ అనుభవాల్ని వ్యక్తపరిచారు. అలాగే వారికి తెలుసున్నటువంటి విషయాన్ని కూడా తెలియచేశారు. వాస్తవంగా అమ్మవారు ఘాటును ఇష్టపడుతుంది. మన రుచుల్లో రెండు రకాలు ఉంటాయి. మనం ఆస్వాదించేటప్పుడు కారము అని ఒకటి ఉంటుంది, ఘాటు అని ఒకటి ఉంటుంది. మనం లవంగాలు తిన్నాం అనుకోండి, దాన్ని కారంతో పోల్చకూడదు, దాన్ని ఘాటు అంటారు. అలాగే మిరియాల నుంచి ఉత్పన్నమయ్యేది కూడా ఘాటు అంటారు. అలాంటి ఘాటును అమ్మవారు ఇష్టపడుతుంది. యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు మధుర పదార్థం తిని వెళ్ళవు. తీవ్రమైన కోపావేశాలు కలగజేయాలి కాబట్టి, మనలో ఉత్పన్నం అవ్వాలి కాబట్టి దానికి తగినటువంటి ద్రవ్యాలు వాళ్ళు గ్రహించి యుద్ధానికి వెళతారు. గాయమైనప్పుడైనా సరే ఆ గాయాన్ని తలుచుకుంటూ యుద్ధం చేస్తూ ఉంటారు. తద్వారా వాళ్ళల్లో కోపావేశాలు చాలా వృద్ధవుతాయి. దానివల్ల వాళ్ళు యుద్ధంలో గెలవడం కోసం తీవ్రంగా పరిశ్రమిస్తారన్నమాట. అలాగే అమ్మవారికి చాలామంది కారాన్ని ఆపాదిస్తూ ఉంటారు. ఈవిడ హోమం చేసినప్పుడు ఈ మిరపకాయలు ఇలాంటి పదార్థాలు ఉపయోగిస్తూ ఉంటారు. అమ్మవారికి ఘాట్ అంటే ఇష్టం. ఘాటుని కలగజేసేటువంటి వనరుల్లో ఆవాలు ఉంటాయి. అందుచేతనే ఆవాల చూర్ణాన్ని అన్నంలో కలిపి హోమం చేస్తారు. దాన్ని ఆవా అన్నం అంటారు. కొంతమంది అయితే
మనం ఇంట్లో పెట్టుకునే ఆవకాయ ఉంటుంది కదా! ఇది కూడా అన్నంలో కలిపి హోమం చేయడం మొదలుపెట్టారు ఈ మధ్య కాలంలో. అది నిల్వ చేసినటువంటి ఆవని మనం అలా చేయడానికి ఉండదు. ఈ ఆవ అనేది పోనీ ప్రత్యేకంగా ఆవిడ కోసం పెట్టారా అంటే, ఇంట్లో ఉపయోగించుకునేటువంటి ఆవకాయ పట్టుకొచ్చి అన్నంలో కలిపి హోమం చేస్తున్నారు. అది ఉచ్ఛిష్టమే కదా! ఒకళ్ళు గ్రహించినటువంటిది. అందుచేతను అలాంటి ఆవను ఉపయోగించకూడదు. నల్ల ఆవాల వల్ల వచ్చిన చూర్ణం ఏదైతే ఉంటుందో, ఆ ఆవాల పిండిని హవిస్సులో కలిపి, అన్నంలో కూడా కాదు హవిస్సు, బియ్యాన్ని నేతిలో వేయించి అన్నం వార్చకుండగా వండాలన్నమాట. తద్వారా దాన్ని హవిస్సు అంటారు. ఆ హవిస్సులో ఈ ఆవ పదార్థాన్ని కలిపి దాన్ని హోమం చేయాలి. ఘాటును కలగజేసే వాటిల్లో వెల్లుల్లిపాయలుంటాయి. వెల్లుల్లితో కూడా అమ్మవారికి హోమాన్ని చేస్తారు. విషముష్టి గింజలు, శత్రువుల వల్ల ఏదైనా స్ఫోటకం కలిగితే, లేదా ఇతరుల వల్ల మనకేదైనా స్ఫోటకం కలిగితే, ఏదైనా చెడు కలిగితే, నెగెటివ్ ఆరా మనకి కనెక్ట్ అయితే దాని నుంచి మనల్ని బయట వేసేది విషముష్టి గింజలు. ఈ విషముష్టి గింజలు కూడా అమ్మవారి హోమంలో ఉపయోగిస్తూ ఉంటారు. అదే కాకుండా తుంగదుంపలు, ఇవి అష్టగంధాలలో వస్తాయన్నమాట. తుంగదుంపలు, కురువేరు ఇవన్నీ. ఈ మిశ్రిత ద్రవ్యాలు సుమారుగా 8కి పైబడి ఉంటాయి. తెల్లావాలు, మిరియాలు, విషముష్టి గింజలు, పిప్పళ్ళు, సొంటి, తుంగదుంపలు, కురువేరు ఈ ద్రవ్యాలు. వీటితోటి అమ్మవారికి హవనాన్ని నిర్వహిస్తారు. వీటితో పాటుగా సుషుమ్న ప్రేరణ కలగజేసేటువంటి పదార్థాలలో ములగకాడ ఉంటుంది. అందుకే ములగకాడలో కూడా కొన్ని సందర్భాలలో గుర్తుపెట్టుకోండి, అంగిరస్ అనేది ఒక కలాపం. దాన్ని 8 పర్యాయాలు ఆచరించాలని చాలామంది విజ్ఞులు, అనుభవం కలిగిన వాళ్ళు తెలియచేస్తారు. ఒక రుజనానికి, ఒక రోగ బాధకి ఔషధం ఎన్నిసార్లు సేవించాలి అనేది ఆ రోగం మీద ఆధారపడి ఉంటుంది. దాని తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఒక వ్యక్తికి ఉండేటువంటి జాడ్యాన్ని తొలగించడానికి, ఇబ్బందిని తొలగించడానికి, స్ఫోటకాన్ని తొలగించడానికి ఒక కలాపం ఎన్నిసార్లు ఆచరించాలి అనేది శాస్త్రం తెలుసున్నటువంటి పండితుడు చెప్తాడు. అంగిరసుకు సంబంధించిన 8 పర్యాయాల కలాపం ఏదైతే ఉంటుందో, అందులో తొలుత 4 సార్లు ఆచరించినప్పుడు ఇందాక చెప్పినటువంటి 8 ద్రవ్యాలతో ఆచరిస్తే సరిపోతుంది. దాని తర్వాత నుంచి ద్రవ్యాలలో మార్పు వస్తుంది. తెల్ల గుమ్మడికాయ ఉంటుంది. దాన్ని బూడిద గుమ్మడికాయ అంటారు. ఆ బూడిద గుమ్మడికాయ ఖండించి ఆ ముక్కలు కూడా ఆవలో ముంచి హోమం చేస్తారు. అది కాకుండా ఇప్పుడు చెప్పినటువంటి ములగకాడ సుషుమ్న ప్రేరణ చాలా తీవ్రంగా చేస్తుంది. అందుచేతను ములగకాడ కూడా ఆవ నూనెలో ముంచి అమ్మవారికి సమర్పణ చేస్తారు హోమగుండంలో. ప్రత్యేకంగా ఇంకో మాట చెప్పడం మర్చిపోయాను. అంగిరస హవనం అనేది చాలామంది ఏమనుకుంటారంటే గేదె నెయ్యితో మాత్రమే చేస్తారేమో అనుకుంటారు. కేవలం గేదె నెయ్యితో చేయాలని నియమం ఏం లేదు. ఆవ నూనెతో కూడా చేస్తారు. ఆవ నూనె ఇందాక చెప్పినటువంటి ద్రవ్యాలకు సంబంధించిన లక్షణాన్ని కలిగి ఉంటుంది. అందుచేతను ఆవ నూనెతో అమ్మవారికి హవనం చేస్తారు. కొన్ని చోట్ల ఆవు నెయ్యి కూడా ఉపయోగించి చేస్తూ ఉంటారు. శ్రోత్రియంగా ఆచరించేటువంటి వాళ్ళు, అంటే అగ్ని ప్రతిష్టాపన యొక్క లక్షణాన్ని బట్టి అది శ్రోత్రియమా కాదా అనేది ఆధారపడి ఉంటుంది. ఇదే హోమం చేయడానికి షట్పాత్ర ప్రయోగం కూడా కొంతమంది చేస్తారు, భార్యా సమేతంగా కూర్చుని. అటువంటి వాళ్ళు వైదిక విధులు పూర్తిగా ప్రేరణ చేసేవాళ్ళు, ఆచరించేటువంటి వాళ్ళు షట్పాత్ర ప్రయోగం చేస్తే కనుక వాళ్ళు ఆవు నెయ్యి ఉపయోగిస్తారు. ఇక రెండోది సాధారణమైనటువంటి అగ్ని ప్రతిష్టాపన, లౌకిక అగ్ని ప్రతిష్టాపన. ఈ లౌకికాగ్ని మరియు తాంత్రికాగ్ని చేసినప్పుడు పూర్వం నుంచి కొందరు గేదె నెయ్యిని అలవాటు చేశారు. ఈ గేదె నెయ్యే కాకుండా ఆవ నూనెతో కూడా అమ్మవారికి హవనం చేస్తారు. దానివల్ల కూడా ఆవిడకి తీవ్రమైన ప్రేరణ కలుగుతుందన్నమాట. కామ్య సిద్ధికి, శత్రువుల వల్ల మనకేదైనా బలహీనత కలిగితే కనుక, మన మార్గానికి ప్రతిబంధకం ఏర్పడితే కనుక అంగిరసు హవనం ఆచరించవచ్చు. ఇది సర్వోత్తమమైన విధి. ఇది కేవలం నేను చెప్పే మాట కాదు. ఎవరైనా ఒక స్ఫోటక బాధకు గురైతే కనుక వాళ్ళు అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత ఇక రకరకాల ప్రయత్నాలలో కూడా వాళ్ళు ఏమీ ఫలితాన్ని పూర్తి స్థాయిలో పొందలేకపోతే చివరగా అంగిరసు కూడా వెళ్ళమని చెప్తారు. ఎందుకంటే అంగిరసు దాటిన తర్వాత ఇంక ప్రయత్నాలు మానేయచ్చు అనేది దాంట్లో అర్థం అన్నమాట. పూర్వంలో ప్రత్యంగిర చేసే వారి పంచన ఉండకూడదనేవారు. ఎప్పుడు వారికి తీవ్రమైన ఆగ్రహావేశం వస్తుందో, ఎప్పుడు వారు ఏ మాట జారతాడో, తద్వారా ఆ కృత్య అంగిరసు అమ్మవారి వల్ల ఏర్పడినటువంటి కృత్య, అప్పటిదాకా వాళ్ళు చేసినటువంటి జపం వల్ల వాళ్ళు పొందినటువంటి పటుత్వం ఏదైతే ఉందో అది ఎదుట వాళ్ళకి హాని కలగజేయచ్చు. అందుచేతనే ప్రత్యంగర చేసే వాళ్ళ పంచన ఉండద్దు అని చెప్తారు. ఇక అంగిరసు మహామంగళప్రదంగా
ఈ విధిని ఆచరించేటువంటి వాడిని పరిరక్షిస్తూ ఉంటుంది. ఎంతగా అంటే తల్లి తన పిల్లల్ని ఎంత సంరక్షించుకుంటుందో అంతలాగా అని చెప్తాడు. అంగిరసు యొక్క లక్షణం తెలియాలంటే ఆ పదార్థాన్ని అంటే ఒక పదార్థం యొక్క రుచి మనకు తెలియాలంటే పదార్థాన్ని ఆస్వాదిస్తేనే ఎలాగైతే తెలుస్తుందో అంగిరసు యొక్క లక్షణం కేవలం మాటల్లో చెప్పడం అసంభవం. అమ్మవారి యొక్క స్థితి, అమ్మవారి యొక్క కృప, ఆవిడ లక్షణాలు ఇవన్నీ కూడా అంగిరసు సాధన చేసేటువంటి వాళ్ళు పూర్తిగా ఆస్వాదించగలుగుతారు. ఇక ఈ మార్గంలోకి ప్రవేశించి ప్రత్యంగిరా సాధన చేసేవాళ్ళు కూడా తొలి రోజుల్లో చాలా పరీక్షలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆ పరీక్షల్ని విజయవంతంగా సమర్థవంతంగా ఎదుర్కొన్న తర్వాత అమ్మవారి కృపకు పాత్రులై వాక్సిద్ధిని పొందిన వారు కూడా ఉన్నారు. ఇక ముఖ్యంగా అంగిరసు హవనం చేయడానికి నైమిత్తిక తిథులు చాలా ప్రాధాన్యమైనవి. నైమిత్తికాలంటే శుద్ధంలో అష్టమి తిథి, పూర్ణిమ, బహుళంలో అష్టమి, మాస శివరాత్రి లేదా అమావాస్య. ఇందులో మాస శివరాత్రిని కూడా నైమిత్తికంగానే పోలుస్తారు. వాస్తవంగా 5 నైమిత్తికాలు, కానీ మాస శివరాత్రి మరుసటి రోజునే అమావాస్య కూడా వస్తుంది కాబట్టి ఆ రెండిట్లోంచి సౌకర్యాన్ని చూసి ఎంచుకోమని చెప్తారు. ఇక అవసరార్థులు, తొందరగా ప్రేరణ చెయ్యాలనుకునేటువంటి వారు, కలాపాన్ని పూర్తి చేయాలనుకునేటువంటి వారు మాస శివరాత్రి మరియు అమావాస్య 2 తిథుల్ని కూడా నైమిత్తికం కింద పరిగణించవచ్చు. ఆంగీరస మహర్షి కాళీ ప్రోక్తాలు ప్రేరణ చేస్తున్నప్పుడు కాళీ తత్వం ఆయనకి గోచరించినటువంటి రూపం ఏదైతే ఉందో ఆ రూపాన్ని అంగిరసు అని చెప్తారు. ఆంగీరసుడు యొక్క ప్రేరణ చేత కాళీమాత ఈ స్వరూపంలో ఆయనకి దర్శనమిచ్చింది. ఇక ఆయన తపోఫలం చేత ఉద్భవించినటువంటి శక్తి కనుక అమ్మవారిని ఆంగీరస, అంగిరస, ప్రతి అంగిర, ప్రత్యంగిర ఇటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇక ఈవిల్లోనే ఉపాంగిర అనేటువంటి మరొక శక్తి దాగి ఉంటుంది. కాళీమాత నుంచి ఉద్భవించినటువంటి 5 చైతన్యాలలో 5వ చైతన్యంగా పంచమ కాళీగా అమ్మవారి అంగిరసను అభివర్ణిస్తారు. మనం అమ్మవారి చెంతన కూర్చుని మాట్లాడుతున్నాం. మీ అందరికీ కూడా అమ్మవారి యొక్క కృపాకటాక్షాలు కలగాలని పరదేవత అధర్వణ భద్రకాళిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇక సింహీ అపరాజిత అనే నామకరణం ఏదైతే ఉందో అవి కేవలం ఈవి నుంచి ఉద్భవించింది. ఆ నామకరణం కూడా సింహి, సింహం మీద కూర్చున్నటువంటిది. సింహముఖి, సింహముఖం కలిగినది. సఖి, శివుడు యొక్క ప్రేయసి. కాళీ శివుడు యొక్క ప్రేయసి కింద అభివర్ణిస్తారు. పంచమ కాళీని కూడా అలాగే చెప్తారు. సింహీం, సింహముఖీం, సఖీం. ఇక అమ్మవారి ఆయుధాల గురించి కూడా ధ్యాన శ్లోకంలో అభివర్ణిస్తారు. సోలము, స్థూలము, కపాలము, పాసఢమరు. అమ్మవారు చాలా మహోగ్రమైనటువంటిది. అంత మహోగ్రమైన లక్షణం కలిగినా కూడా తనని ఆశ్రయించి సేవించే వారిని సొంత తల్లిలాగా దగ్గర చేసుకుంటుంది. ఒక్కసారి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు రుచి చూసినటువంటి వాడు, ఆ తత్వాన్వేషణ చేసినటువంటి వాడు, ఆ మార్గంలోకి ప్రవేశించినటువంటి వాడు ఎవరైతే ఉంటాడో సంపూర్ణంగా తనతో పాటుగా తన కుటుంబాన్ని కూడా సంరక్షించుకున్నవాడవుతాడు. ఇంతటి మహోత్తమమైన లక్షణాలు కలిగినటువంటి అంగిరసు అమ్మవారు ప్రత్యంగిరాదేవి. ఈవిడికి సంబంధించిన హవనం సింహీ అపరాజిత మహామంత్రాలయం తరపున ప్రతి మాసము, ప్రతి నెల నైమిత్తిక తిథులతో పాటుగా ఇకపైన శాస్త్రం ప్రబోధించినటువంటి కాళీ ప్రోక్తవారం ఆదివారం, అదే ఆదివారం రోజున కూడా ఈ విభాగంలో నిర్వహించబడుతోంది. ఎవరైతే ఆసక్తులున్నారో, ఎవరి వల్లనైనా మన శక్తి క్షీణిస్తోంది అని మనం గుర్తించిన, ఎవరైనా మన మీద తీవ్రమైనటువంటి శక్తిని ప్రయోగించినట్టుగా గుర్తించిన, మనం బలహీన పడినట్టుగా అనిపించినా సరే ఈ అంగిర హవనం మన యొక్క స్థితి ఏదైతే బలహీనపడినటువంటి స్థితి ఉందో దాని నుంచి పూర్వ వైభవానికి నోచుకునేలా చేయగలుగుతుంది. మహామంగళప్రదమైన స్థితి కావాలా? శాస్త్రంలో అనేకమైనటువంటి విద్యారాజాలు ఉన్నాయి, వాటిని మనం ప్రేరణ చేయొచ్చు. కానీ మనకి కలిగినటువంటి నెగిటివ్ చెడు ఏదైతే ఉందో దాని నుంచి బయటకు రావడానికి మన దగ్గర సామర్థ్యం ఉంది, తగిన కృషి చేసినప్పటికీ కూడా సత్ఫలితాలు రానటువంటి సందర్భంలో అమ్మవారి ఆరాధన విశేషమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తుంది. విశేషమైన ఫలితం అంటే ఏమిటి అర్థం? ఆ రకమైన స్థితి నుంచి బయటకు తీసుకొస్తుంది, పూర్వ వైభవాన్ని కలగజేస్తుంది. ఇదే విభాగంలో ఎందరో చాలా చిన్న స్థాయికి వచ్చేసిన తర్వాత ఈ అంగిరసు హవనాలు ఆచరించి మళ్ళీ సర్వోన్నతమైనటువంటి స్థాయికి చేరారు. కాకపోతే అన్ని ఛానల్స్లో లాగా వాళ్ళతో ఇంటర్వ్యూలు తీసుకోవడం, వాళ్ళతో చెప్పించడం
ఇలాంటి చిన్న తరహా పనులు ఈ విభాగం చేయదు. ఏదైనా ఒక విధానం ఉందంటే, ఆ విధానానికి సంబంధించిన వర్ణన, వివరణ నా ద్వారానే జరుగుతుంది తప్ప, ఇందులో జరిగేటువంటి కార్యక్రమాల్లో అనేక మంది పాలు పంచుకోవాలి అనేటువంటి కేవల దృక్పథంతో మాత్రం ఈ విభాగం పనిచేయదు. సింహి అపరాజిత మహామంత్రాలయం తరపున శుద్ధంలో అష్టమి, పూర్ణిమ, బహుళంలో అష్టమి, మాస శివరాత్రి ఈ తిథుల్లో చాలా శ్రద్ధగా మీకు ఇందాక చెప్పినటువంటి 8 ద్రవ్యాలతో అమ్మవారికి సంపూర్ణమైనటువంటి దక్షిణాచార అంగిరహవనం నిర్వర్తించబడుతోంది. ఇక ఈ 4 ప్రక్రియలు దాటిన తర్వాత 5-8 దాకా చేసేటువంటి కార్యక్రమాలలో అదనంగా కొన్ని ద్రవ్యాలు జోడించబడుతూ ఉంటాయి. అమ్మవారికి సంబంధించిన కలాపం ఏదైతే ఉందో అది మిగుల ఉత్తమమైనటువంటిది. మనం ధర్మబద్ధమైనటువంటి కామ్యంతోనైనా లేదా మన మీద ఎవరైనా ఒత్తిడి చేసి మన ఉనికిని బలహీనపరుస్తున్నారన్న సందర్భంలోనైనా ఈ హవనం ఆచరించడం సర్వత్రా మనల్ని రక్షించగలుగుతుంది. మనకి ప్రాప్తించినటువంటి ఆ ఇబ్బంది ఏదైతే ఉందో దాని నుంచి గట్టెక్కించగలుగుతుంది. పరదేవత అధర్వణ భద్రకాళి మహామంగళప్రదమైనటువంటి ఫలితాలు వసగగలుగుతుంది. సింహి అపరాజిత మహామంత్రాలయం తరపున ఇందాక చెప్పినట్టుగా ఈ నైమిత్తిక తిథులతో పాటుగా నెలలో ఉండేటువంటి ప్రతి ఆదివారం రోజున కూడా అంగిర హవనం నిర్వర్తించబడుతుంది. ఇక ఈ విభాగానికి ఉన్న ముఖ్యమైన లక్షణం ఏంటంటే, ఇందులో సామూహికం ఉండదు. ఎవరి మట్టుకి వాళ్ళే వ్యక్తిగతంగా ఆచరిస్తారు. అంటే ఒక వ్యక్తి నమోదు చేసుకుంటే తన కుటుంబ సభ్యులతో కూర్చుని ఆచరించవచ్చు. నేను గతంలో కూడా ఇదే మాట చెప్పాను. ఒక జ్వర రోగం ఉంది, ఒక నలుగురిని గదిలో కూర్చోబెట్టారు. తీవ్రమైన అంటురోగమైన జ్వరం ఒకటి ఉంది, కోవిడ్ లాంటిది. అటువంటి వాడిని పట్టుకొచ్చి అదే గదిలో పెట్టారు. ఈ నలుగురు సాధారణమైన జ్వరంతో బాధపడుతున్నారు. ఎప్పుడైతే వీడిని తీసుకొచ్చి ఇందులో కూర్చోబెట్టారో మిగిలిన వాళ్ళకు కూడా రోగాన్ని అంటిస్తూ ఉంటాడు. సామూహిక కార్యక్రమాల వల్ల జరిగేటువంటిది అదే. ఇక ఇది నెగిటివ్కి సంబంధించింది. నేను అంటుంటా సామూహికమైన చండీ కార్యక్రమం గురించి నా వర్ణన కాదు. అది బహుశా వాళ్ళ పెద్దలు అలా చెప్పారో, వాళ్ళ శాస్త్రాల్లో అలా ఉందో, వాళ్ళు సామూహికం అనేది ఆచరిస్తూ ఉన్నారు. గతంలో ఎక్కడా కూడా సామూహికం అనేటువంటి శబ్దం లేదు. అది దేనికి ఉంటుందంటే బృహత్ కార్యాలకు ఉంటుంది. ఒక శివలింగ ప్రతిష్టాపన చేయాలి, ఒక ఆలయం కట్టాలి. ఒక వ్యక్తి వల్ల సాధ్యపడే అంశం కాదు. నలుగురి దగ్గర తలకో రూపాయి తీసుకుని ఆ గ్రామంలో చక్కగా ఒక ఆలయ నిర్మాణం చేస్తారు. అది బృహత్ కార్యం కాబట్టి దాంట్లో వందలాది మంది పాల్గొన్నారంటే అర్థం ఉంది. ఒక కార్యక్రమం చేసుకోవడానికి ఒక వ్యక్తి ఇప్పుడు కాకపోతే 3 సంవత్సరాల తర్వాతైనా కొద్దిపాటి ధనాన్ని దాచుకుంటే వ్యక్తి నిర్వహించగలడు కార్యక్రమాన్ని. దానికి సామూహికం ఎందుకు? సామూహికం ఎప్పుడూ కూడా పూర్తి స్థాయి ఫలితాన్ని ఇవ్వదు. ఒక యజ్ఞం, ఒక కలాపం, ఒక హవనం ఆచరించడం వల్ల లిమిటెడ్ పవర్ మాత్రమే ఉత్పన్నం అవుతుంది. ఇక ఉత్పన్నం అయ్యేటువంటి ఆ 100 రూపాయల ఫలితాన్ని 10 మంది కూర్చున్నారనుకోండి, మనిషికి 10 రూపాయలు చొప్పునే వస్తుంది కదా. ఎందుకంటే మనిషి కోసం అందులోంచి 100 రూపాయలు ఉత్పన్నం అవ్వదు. మనం అక్కడ వేసేటువంటి ద్రవ్యాల వల్ల ఉత్పన్నం అయ్యేటువంటి అవుట్పుట్ ఏదైతే ఉందో అది 100 రూపాయలు మాత్రమే. ఈ అగ్ని కార్యం లేదా ఈ కార్యక్రమం చేయడానికి 10 మంది సహకరించి మేము ఇందులో భాగస్వాములమే అని భావిస్తూ ఉన్నారో 10 మందికి తలకో 10 రూపాయలు చొప్పున ఇస్తాడు. అంటే వీడు ఆశించిన పూర్తి ఫలితాన్ని పొందలేకపోయాడు కదా దాంట్లో. అందుచేతనే సామూహికం అనేది అన్ని సందర్భాలలో వర్తింప చెయ్యరు. ప్రత్యేకంగా ఈ అంగిరసు అనేది ఈ విభాగం నుంచి జరిగేటువంటి హోమ కార్యక్రమాలు, కలాపాలు ఏవైతే ఉంటాయో వీటికి సామూహికం ఉండదు. ఇది ప్రత్యేకంగా ఎవరి మట్టుకి వాళ్ళే ఆచరించాలి. ఆదివారం అనేది అందరికీ సెలవు ఉంటుంది కాబట్టి విభాగం పెట్టలేదు హోమం కోసం. శాస్త్రంలో కూడా చెప్పాడు. ఎందుకంటే ఇందులో 2 ఆచారాలు ఉన్నాయి. ఆ 2 ఆచారానికి సంబంధించిన విధులన్నీ కూడా ఆదివారం సూర్యాస్తమనం తర్వాత చేస్తారు ఈ శాస్త్రం చదువుకున్నటువంటి వాళ్ళు. ప్రత్యేకంగా అంగిరసు ప్రేరణ చేసేటువంటి వాళ్ళు. శ్రీక్రమంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆదివారం రాత్రి ఏదో చేస్తారన్న ఉద్దేశం కాదు. అంగిరసు ఆచరించేటువంటి వారు, 2వ ఆచారంలో ఉన్నటువంటి వారు ఆదివారం సాయంత్రానికి నైమిత్తిక తిథులతో పాటుగా ఆదివారం సాయంత్రానికి వాళ్ళ విధుల్లో వాళ్ళకి చెప్పబడినటువంటి సూత్ర ఆధారితంగా నిర్వర్తిస్తారు. అందుచేతనే ప్రతి ఆదివారం కూడా సింహి అపరాజిత మహామంత్రాలయం తరపున ఈ విభాగంలో అంజర హవనాలు నిర్వహించబడతాయి. ఈ క్రమం ఆచరించడానికి ఆసక్తులు ఎవరైతే ఉన్నారో మీ వెసులుబాటు, మీ సౌకర్యం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ హవనం మీకు అవసరమైతే చెప్పాను కదా, ఇది కేవలం నెగిటివ్ని కంట్రోల్ చేయగలుగుతుంది. సమర్థుడు సమర్థవంతంగా పనిచేయలేకపోతున్నా, మన దగ్గర అన్ని వనరులు ఉండి మనం ఎదగలేకపోతున్నా, మన ప్రయత్నం పూర్తి స్థాయిలో ఉండి సత్ఫలితాన్ని పొందలేకపోతున్నా, ఇతరుల వల్ల మనం బలహీనపడ్డామని మనం భావించిన, ఏదైనా ప్రయోగ బాధకు గురైన, చతుర్థ విద్యలు లాంటివి మన కుటుంబం మీద మన పరిధి మీద ఏదైనా ప్రభావం చూపిస్తోందని ఎవరైనా తెలియచేసినా
ఈ హవనం ఆచరించడం సర్వోత్తమం. అయితే అందరూ కూడా 8 పర్యాయాలు ఆచరించాలని నియమం ఏం లేదు. మొదటిసారి ఆచరించిన తర్వాత వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళకి సజెస్ట్ చేస్తారు. వాళ్ళు కొనసాగించచ్చా? అక్కర్లేదా? సరిపోతుందా అనేది. ఇక ఈ హవనం ఎవరు చేయాలన్నా వాళ్ళకి తొలి రోజుల్లోనే చెప్తారు. అంగిర గాయత్రి యథాశక్తి ప్రతిరోజు జపం చెయ్యాలి. కేవలం హోమం చేసినంత మాత్రాన మనకి పూర్తి స్థాయి యజ్ఞఫలం లభించినట్టు కాదు. ఎందుకంటే వైద్యుడు తన వైద్యం పూర్తయిన తర్వాత వైద్యం చేయించుకున్నటువంటి వ్యక్తికి చెప్తాడు, నాయనా నేను చేయగలిగింది అయిపోయింది. ఇక మీదట నువ్వు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. వాడు కూడా ఆ జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యక్తి చేసినటువంటి వైద్యానికి ఒక మంచి పేరు ఉంటుంది. అంటే ఈ వైద్యుడు చేసిన వైద్యం వల్ల అతగాడు తొందరగా కోలుకోగలుగుతాడు. అంతేగాని వైద్యుడు చాలా గొప్పగా వైద్యం చేశాడు, బయటికి వెళ్ళిన తర్వాత వాడు నానా రకాలుగా ప్రవర్తించాడు అనుకోండి, దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. ఈ అగ్ని కార్యం, ఈ హోమం ఏదైతే ఉందో ఇది ఆచరించిన తర్వాత మీకు సూచించేటువంటి నియమాలు చక్కగా పాటిస్తూ, అలాగే ప్రతిరోజు అంగిర గాయత్రి రాత్రిపూట జపం చేయడం వల్ల మహామంగళప్రదమైన ఫలితాలు వస్తాయి. మరలా ఒక్కసారి చెప్తున్నాను, ఈ కార్యక్రమంలో ఈ హవనంలో ఇది భూపురయుక్త వ్యాపక కుండంలో హోమం అంతా కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇక ప్రత్యేకంగా ఈ హవనం ఆచరించేటప్పుడు తెల్లావాలు, మిరియాలు, పిప్పళ్ళు, విషముష్టి గింజలు, తుంగదుంపలు, తిప్పతీగ, సొంటి ఇత్యాది ద్రవ్యాలతో ఈ హోమాన్ని నిర్వహిస్తారు. కేవలం ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కొన్ని చోట్లయితే ఈ మత్తు పానీయాన్ని కూడా వినియోగించడం జరుగుతోంది. దక్షిణాచార పూర్వకంగా చేసేటువంటి కార్యక్రమంలో అమృత పాత్ర వినియోగించకూడదు. ఒకవేళ పాత్ర వినియోగిస్తే ఖచ్చితంగా ద్వితీయ ఖండంతో హోమం చెయ్యాలి. కేవలం పాత్రతో హోమం చేయమని ఎక్కడా కూడా చెప్పబడి లేదు. అంటే కొన్ని చోట్ల వామాచార పద్ధతిని పోలి కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత కాస్త ఆల్కహాల్ కూడా ఆఫర్ చేస్తూ ఉంటారు. వాస్తవంగా కేవలం ఆ ద్రవ్యంతో మాత్రమే హవనం చేయడానికి అధికారం ఉండదు. తాంత్రికాగ్ని ప్రతిష్టాపన చేసినటువంటి కుండం అయి ఉండాలి. అది కూడా అధోత్రికోణ కుండం అయి ఉండాలి. చతురస్రాకార కుండంలో చేయడానికి లేదు. ఒకవేళ చతురస్రాకార కుండంలో చేయదలిచిన చుట్టూతర మోదుగు పుల్లలు పెడతారు. ప్రాక్ వర్జం, పైభాగంలో మోదుగు పుల్లలు పెట్టకూడదు. తాంత్రికాగ్ని ప్రతిష్టాపన చేయాలి. అగ్నిహోత్రానికి నామకరణం చేయాలి. కేవలం కులద్రవ్యంలో చెప్పబడినటువంటి అమృత పాత్ర ఒకటే ఉపయోగించి హోమం చేయడానికి లేదు. ద్వితీయ ఖండాన్ని కూడా ఉపయోగిస్తూ ఈ అమృత పాత్రని అందులో ఉపయోగించమన్నారు తప్ప కేవలం లౌకికమైనటువంటి పరిస్థితుల కోసం అందులో అమృత పాత్రకి ప్రాధాన్యత ఏమీ చెప్పబడలేదు. ఈ విభాగంలో అమృత పాత్రలు ఏమీ ఉండవు. సంపూర్ణంగా దక్షిణాచార హవనం మాత్రమే ఇక్కడ నిర్వహించబడుతుంది. ఆసక్తులు ఎవరైతే ఉన్నారో సింహి అపరాజిత మహామంత్రాలయానికి ఒకే ఒక విభాగపు నెంబర్ ఉంది. అది 9505090595. ఇది తప్ప ఏ రకమైన కమ్యూనికేషన్ ఎవరి నుంచి ఇతరమైన నెంబర్ల నుంచి జరగదు. రెండో విషయం, ఈ విభాగానికి సంబంధించి అనేక కార్యక్రమాల వివరాలన్నీ కూడా మన వెబ్సైట్ simhi.comలో పొందుపరచడం జరిగింది. చక్కగా ఈ కార్యక్రమాలకు సంబంధించిన విషయ సారం తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు అందులో చదవచ్చు చక్కగా. ఇక ఉగాది నుంచి అందులో అనేక బ్లాగ్స్ కూడా ఉంటాయి. ఏ కార్యక్రమాలు ఎలా చేయాలి, దేవీ దేవతల ఆరాధన విశేషాలు, ఇవన్నీ కూడా పీడిఎఫ్గా అందులో పొందుపరచడం జరుగుతుంది. చాలామంది గతం నుంచి అడుగుతున్నారు, కార్యక్రమం చేశాక అందులో చెప్పిన సారాంశం యొక్క పీడిఎఫ్ పొందుపరచండి అని. ఉగాది లగాయతు ఈ విభాగం నుంచి టెలికాస్ట్ అయ్యేటువంటి వీడియోలో ఉన్నటువంటి మంత్రాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన పీడిఎఫ్లు కూడా డ్రైవ్లో మీకు పొందుపరచడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. మీ అందరికీ కూడా అధర్వణ భద్రకాళి ప్రత్యంగిర పరమేశ్వరి యొక్క దివ్య కృపాకటాక్షాలు కలిగి మీరు వృద్ధులో ఉండాలని కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. సింహి అపరాజిత మహామంత్రాలయం. అహం కమలానందనాథ.